శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కలసం ఆనవాయితీ లేనివారు వరలక్ష్మి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, కలసం ఆనవాయితీ లేనివారు పూజలో త్వరగ్రంథి పూజ నిర్వహించుకోవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం 2025 ఆగస్టు 8 శుక్రవారం రోజు వచ్చింది. ఒకవేళ మీకు ఈ రోజు వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చి ఏ శుక్రవారం రోజైనా మీరు ఈ అమ్మవారి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. ఈ 5 శ్రావణ శుక్రవారాల్లో 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం వచ్చింది. ఒకవేళ మీకు ఈ 3వ వారం వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ శుక్రవారాల్లో 1వ వారం, 2వ వారం, 4వ వారం, 5వ వారం ఈ వారాల్లో మీరు వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అని అంటే అలాంటివి ఏవి కూడా అవసరం లేదండి. వ్రతం ఎవరైనా సరే ఆచరించవచ్చు. వ్రతంలో కలసం పెట్టుకోవడానికి మాత్రమే ఆచారం ఆనవాయితీ ఉండాలి. కలసం పెట్టుకునే ఆచారం ఉన్నవారు తప్పనిసరిగా పూజలో కలసం పెట్టుకుని పూజ చేసుకోండి. కలసం పెట్టుకునే ఆచారం లేని వారు పూజలో కలసం పెట్టుకోకుండా అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ మీరు పూజ నిర్వహించుకోవచ్చు. ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆచరించుకోవచ్చు. పూజలో కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పూజా ప్రాసెస్ అంతా ఒకటేనండి. కలసం పెట్టుకున్న వారు కలసానికి పూజ చేసుకుంటారు, కలసం పెట్టుకునే వారు అమ్మవారి ఫోటోకి పూజ చేసుకుంటారు. ఇంకా జాబ్స్ చేసేవారు, ఏదైనా పని మీద బయటికి వెళ్లే వారికి కలసం పెట్టుకుని పూజ చేసుకోవడం అనేది కుదరదు కదండి. అటువంటి వారు ఏం చేయాలండి అని అంటే, మేము కలసం పెట్టుకోకుండా పూజ చేసుకోవచ్చా అంటే, అమ్మవారి పూజలు ఇలా కలసం పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మాకు కుదరదు అనుకుంటే మీరు కలసం పెట్టుకోకుండా కూడా అమ్మవారికి ఈ విధంగా పూజలు నిర్వహించుకోవచ్చు. ఈ వ్రతాన్ని పెళ్లి కాని వారు ఆచరించవచ్చా అంటే ఆచరించుకోవచ్చండి. పెళ్ళైన వారు కానీ కానివారు కానీ ఈ వ్రతం చేసుకోవచ్చు. పెళ్ళైన వారు మొదటి సంవత్సరమే ఈ వ్రతం ఆచరించుకోవాలి. అయితే పెళ్లి కాని వారు కలసం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే. మీరు మీ తల్లి గారితో ఈ వ్రతం ఆచరించుకుంటూ ఉంటే పూజలో కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఒకవేళ మీకు మీ తల్లి గారితో పూజ నిర్వహించుకోకుండా మేము సపరేట్ గా పూజ చేసుకుంటున్నాం అనుకుంటే కలసానికి అలంకరించినటువంటి లక్ష్మీ కాసుని, పసుపు కొమ్ముని మీరు దాచిపెట్టుకోవచ్చండి. అలా మాకు కుదరదు అనుకుంటే మీరు కలసం పెట్టుకోకుండా కూడా పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి నిర్వహించుకోవాలి అంటే అలాంటిది ఏమీ లేదండి. స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కాబట్టి భర్త పక్కన లేకపోయినా మీరు ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీ భర్త షర్ట్ కానీ లేదు అంటే టవల్ కానీ మీ పక్కన పెట్టుకుని మీరు ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆచరిస్తారో వారికి అఖండ సౌభాగ్యం, సంతానం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునే స్త్రీలు ముందుగా తమ ఇంటి పెద్ద యొక్క అనుమతి తీసుకుని వ్రతం ఆచరించాలి. ఇంట్లో వ్రతం ఆచరించుకునేటప్పుడు ఇంటిని, పూజా మందిరాన్ని ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము, ధూళి, బూజులు లాంటివి లేకుండా ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. గడపకు పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని గడపను అందంగా అలంకరించుకుని గుమ్మంలో బియ్యపిండితో ముగ్గు పెట్టుకుని ద్వారబంధాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకోవాలి. ద్వారలక్ష్మి పూజను సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించుకోవాలి. తర్వాత మన పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకుని నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. తర్వాత తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు అమ్మవారికి పూజను నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజను మనం వ్రతంలో ఆచరిస్తున్నాం కాబట్టి ఏకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే మంచిది. లేదంటే పూజా మందిరంలో కూడా మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. అమ్మవారి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసే చోట ముందుగా గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఇప్పుడు ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమలు పెట్టుకుని ఈ పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి వస్త్రం పైన 3 గుప్పిళ్ళ వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటం తీసుకుని అమ్మవారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటోని పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి, వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఇంకా మనం ఏ పూజ చేసినా వ్రతం చూసినా ప్రథమ పూజ అందుకునేది గణపతి కాబట్టి గణపతిని కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. ఇలా వ్రతాలు ఆచరించేటప్పుడు పసుపుతో గణపతిని చేసుకుని పూజలో పెట్టుకుంటే మంచిది. అలాగే మనం ఇక్కడ కలసం పెట్టుకోవటం లేదు కాబట్టి పసుపుతో గౌరమ్మను కూడా చేసుకుని పూజలో పెట్టుకోండి. అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. అమ్మవారి పూజలో తప్పకుండా స్వామివారికి కూడా పూజ చేసుకుంటే మంచిదండి. అందుకని పూజలో ఇలా స్వామివారిని కూడా పెట్టుకోండి. అమ్మవారికి పూజ చేసినప్పుడు స్వామివారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. అందుకని పూజలో తప్పకుండా స్వామి అమ్మవార్లను పెట్టుకోండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. దీపారాధన కోసం ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ ఉపయోగించండి. ఇంకా లక్ష్మీ కాసు తీసుకున్న వారు అమ్మవారి ఫోటోకి లక్ష్మీ కాసును
అయితే అలంకరించండి. లక్ష్మీ కాసు తీసుకొని వారు పసుపు కొమ్ము తీసుకుని పసుపు కొమ్ముకి పసుపు తాడిని కట్టి ఈ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించండి. అలాగే అమ్మవారి దగ్గర ఇలా 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకోండి. అమ్మవారి దగ్గర గజరాజులు ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఏనుగు బొమ్మలు ఉంటే పెట్టుకోండి పూజలో, లేకపోతే 2 పసుపు కొమ్ముల్ని అమ్మవారికి ఇరు ప్రక్కలా కూడా పెట్టుకోండి. ఇప్పుడు పూజలో మనం తప్పనిసరిగా తోర గ్రంథి పూజ నిర్వహించుకుంటాం కాబట్టి 3 తోరాలని కూడా సిద్ధం చేసుకుని ఈ విధంగా పూజలో పెట్టుకోండి. తోరం కోసం ఒక తెల్ల దారాన్ని తీసుకుని 5 కానీ 9 కానీ దారపు పోచలు పోసుకుని దారానికి పసుపు రాసి వివిధ రకాల పువ్వులు ఆకులతో తోరాన్ని కట్టుకోవాలి. అది కూడా తోరానికి 9 ముడులు వచ్చే విధంగా ఈ తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. మొదట తయారు చేసినటువంటి తోరాన్ని అమ్మవారికి, రెండవ తోరాన్ని ముత్తైదువులకి, మూడవ తోరం మనము కట్టుకోవాలి. ఇలా ఎంతమంది పూజ చేస్తే అంతమందికి అన్ని తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించడం కోసం వాయనం అయితే సిద్ధం చేసుకోవాలి. ఈ వాయనం సిద్ధం చేసుకోవడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ లోకి చీర జాకెట్ ముక్క పెట్టుకోవాలి. అమ్మవారికి చీర జాకెట్ ముక్క పెట్టుకునే శక్తి ఉన్నవారు ఇవి పెట్టుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టైనా మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. చీర పెట్టేవారు ప్లేట్ లో చీర జాకెట్ ముక్క, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్కలు, పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ, ఎరుపు రంగు గాజులు, చిల్లర నాణెం, పువ్వులు, 3 గుప్పిల్లో నానబెట్టినటువంటి శనగలు, మంగళకరమైన వస్తువులన్నీ పెట్టి మీరు అమ్మవారికి వాయనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే నివేదించాలనుకుంటారో ఆ నైవేద్యాలన్నీ కూడా పూజలు ఈ విధంగా పెట్టుకోండి. అమ్మవారికి ఈ రోజు 9 రకాల నైవేద్యాలు చేసి సమర్పిస్తూ ఉంటారు. అన్ని నైవేద్యాలు మేము తయారు చేయలేమండి అనుకునేవారు మీ శక్తి స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాలు అయితే సమర్పించండి. శక్తి లేని వారు అమ్మవారికి పాలు బెల్లం ముక్కనే నైవేద్యంగా సమర్పించవచ్చు. వరలక్ష్మీదేవి అమ్మవారు సంపదలు ఇచ్చే తల్లి, అందుకని అమ్మవారి దగ్గర ఇలా నిండుగా చిల్లర నాణ్యాలు కూడా పెట్టుకోండి. ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. నేనైతే ఇక్కడ అమ్మవారి దగ్గర నిండుగా చిల్లర నాణ్యాలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు పెట్టుకున్నానండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు పంచపాత్ర గ్లాసు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని గ్లాస్ లో ఉన్న నీటిలో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన ఇంకా మనపైన చిలకరించుకోవాలి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ నిర్వహించుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులతో పూజించుకుని ఆ తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ అరటిపాలు కానీ నివేదించవచ్చు. తర్వాత స్వామివారికి తాంబూలం ఉంటే నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకుని 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఈ పూజలో తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు స్వామివారిని 2 చేతులతోటి పెట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. ముందుగా అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతల పుష్పాలు ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. అమ్మవారికి ఈ రోజు షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరలేదనుకునేవారు అమ్మవారి వ్రతకథా పుస్తకంలో మనకి షోడశోపచార పూజ ఉంటుందండి. ఆ పుస్తకం చదువుకుంటూ మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారికి ప్రతి ఉపచారం సమర్పించేటప్పుడు అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజ చేయాలి. అలాగే ఏ ఉపచారం వస్తే ఆ ఉపచారంకు సంబంధించినటువంటి వస్తువుల్ని అమ్మవారికి సమర్పించాలి. 16 ఉపచారాలు అంటే ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పం ఇవి సమర్పించిన తర్వాత అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించుకోవాలి. ఈ అదాంగ పూజ అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ నిర్వహించుకోవాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ నిర్వహించుకోవడం. ఈ పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని సుగంధభరితమైన పుష్పాలతో పూజించాలి. ఈ విధంగా అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. ఈ పూజలో మనం స్వామివారిని కూడా పెట్టుకున్నాం కాబట్టి ముందుగా స్వామివారికి పూజ నిర్వహించుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి స్వామివారిని తులసి దళాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించుకోవాలి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించాలి. ఆ తర్వాత మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారికి ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పూజలో అమ్మవారి దగ్గర గజరాజులుగా పసుపు కొమ్ములు పెట్టుకున్నాం కదండి. ఈ పసుపు కొమ్ముల దగ్గర కూడా 2 అక్షంతల పుష్పాలు సమర్పించండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత చేతితో ఇలా 5 మార్లు అమ్మవారికి నైవేద్యం చూపించండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన
సమర్పించినప్పుడు ఒక గ్లాసుతో మంచినీటిని కూడా నివేదించండి. ఇప్పుడు మనం అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి. అమ్మవారికి తాంబూలాన్ని ఈ విధంగా చూపిస్తూ ఇస్తినమ్మ వాయనమని మన మనసులో చెప్పుకోవాలి. అమ్మవారికి ఈ విధంగా తాంబూలం అయితే నివేదించాలి. అమ్మవారికి తాంబూలాన్ని కుడిపక్కగా అయితే పెట్టాలండి. ఆ తర్వాత పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. అమ్మవారి వ్రతకథ పూర్తయిన తర్వాత అయినా మీరు అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించవచ్చు, లేదంటే ఇలా ముందుగా అయినా కర్పూర నీరాజనం సమర్పించవచ్చండి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం చెప్పుకుని అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం చేసుకుని పూజలో తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారిని వేడుకోవాలి. తర్వాత మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అమ్మవారికి విన్నవించుకోవాలి. ఇప్పుడు తోరగ్రంథి పూజ నిర్వహించుకోవాలి. తోరంపై అక్షింతలు వేస్తూ తోరగ్రంథి పూజ నిర్వహించుకోవాలి. ప్రతి గ్రంథి దగ్గర అంటే ముడి దగ్గర కూడా అక్షింతలు సమర్పించి తోరగ్రంథి పూజ నిర్వహించుకుని తర్వాత తోరాన్ని తీసుకుని మన కుడి చేతికి కట్టుకోవాలి. ఈ తోరాన్ని మనమే అయినా కట్టుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారి చేత అయినా కట్టించుకోవచ్చు, భర్త చేత అయినా కట్టించుకోవచ్చు. ఇప్పుడు చేతుల్లోకి కొన్ని అక్షింతలు తీసుకుని వ్రతకథ అయితే చదువుకోవాలి. వ్రతకథ అంతా పూర్తయిన తర్వాత ఈ అక్షింతలను కళ్ళకు అద్దుకుని కొన్ని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలను మన శిరస్సు పైన ఇంట్లో వారి శిరస్సు పైన వేసుకోవాలి. అమ్మవారికి మళ్ళీ కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. మీకు ఏవైనా హారతి పాటలు వస్తే అమ్మవారికి హారతి పాటలు పాడుకుంటూ కర్పూర నీరాజనం సమర్పించండి. ఈ విధంగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ చేసినప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోకూడదు. ఇంక ఇంట్లో గొడవలు పడడం, చిన్నపిల్లల్ని కొట్టడం తిట్టడం లాంటివి కూడా చేయకూడదు. ఈ విధంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఉదయం సాయంత్రం కూడా పూజించుకోవాలి. అమ్మవారి పూజాపీఠాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శనివారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని అప్పుడు మాత్రమే మనం అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించాలి. పూజాపీఠాన్ని ఎలా కదపాలి, పీఠం కదిపిన తర్వాత పూజకు ఉపయోగించినటువంటి వస్తువులన్నీ ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే తీసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అష్టలక్ష్ములలో ఒకరైన వరమహాలక్ష్మి దేవి అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా పూజిస్తే కొంగు బంగారమై వరాలు ఇచ్చే తల్లిగా ఈ తల్లి ఉంటుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టుగా స్కాంద పురాణంలో ఉంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున వరమహాలక్ష్మి దేవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన వారు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో అఖండ సౌభాగ్యంతో తులుతూగుతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, మనం వ్రతం ఎంత ఆడంబరంగా చేశామనేది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేదే ముఖ్యం. అమ్మవారికి ఏమి సమర్పించినా సమర్పించకపోయినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.